నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఎలక్టోరల్ బాండ్ల వివరాల్ని గడువులోగా బహిర్గతం చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎస్బీఐ నుంచి ఆ సమాచారం అందిన విషయాన్ని ధృవీకరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 15 సాయంత్రంలోగా వీటిని ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈసీకి సదరు డేటాని అందించింది. 2024 లోక్సభ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. స్వేచ్ఛాయుత నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తాం. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా పాల్గొనాలని జమ్మూ కాశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు గాను ప్రతి జిల్లాలో ఒక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులందరికీ సరైన భద్రత సమకూర్చడంతో పాటు కేంద్ర బలగాల్ని దించుతామన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆన్లైన్ నగదు బదిలీపైన పర్యవేక్షణ ఉంటుందన్నారు. మార్చి 12 నాటికి ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల డేటా అందించాల్సి ఉంది. అది మాకు చేరింది. ప్రజలకు అన్ని వివరాలు వెల్లడిస్తాం. కమిషన్ అనేది పారదర్శకతకు ఎప్పుడూ అనుకూలమే. గడువులోగా దాన్ని బహిర్గతం చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 12న ఎస్బీఐ అందజేసింది. ఏప్రిల్ 1, 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు మొత్తంగా 22,217 ఎన్నికల బాండ్లని జారీ చేశామని వెల్లడించింది. అందులో 22,030 బాండ్లని పలు రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసుకున్నాయని, నిధులు తీసుకున్నాయని, మిగతా 187 బాండ్లని నిబంధనల ప్రకారం రిడీమ్ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో నగదు జమ చేసినట్లు వెల్లడించింది ఎస్బీఐ. దేశ భవిష్యత్తు